taste buds. Let's get cooking. శాండీ, వెళ్ళి శనగపిండిని తీసుకునిరా. వన్ కప్ శనగపిండిని వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి 2 minutes బాగా కలుపుకోవాలి. స్కూబీ, నెయ్యిని తీసుకునిరా. 1 కప్ శనగపిండికి 1 కప్ నెయ్యి ఉండాలి. ఇప్పుడు 1/2 కప్ నెయ్యిని మాత్రమే వేసుకుని బాగా కలుపుకుందాం. చూసారుగా, పొడి పొడిలాడుతూ ఉండగా మిగతా 1/2 కప్ నెయ్యిని అందులోకి యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్కూబీ, శాండీ, షుగర్ పౌడర్ని తీసుకుని రండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమంలోకి 1/2 కప్ షుగర్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీని యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇలా చేయాలి. కలుపుతూ ఉండగా చూసారా ఎలా దగ్గర పడిందో. బాదం పప్పుల్ని పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. అంతే అండి, నిమ్మకాయ సైజ్ అంత ఉండల కింద చేసుకుని సర్వ్ చేసుకోవడమే. బేసిన్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంది అమ్మా. మీకు నేను చేసిన బేసిన్ లడ్డు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.